దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీ యొక్క అనుదిన ధ్యానాంశంలో అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా ముందుకు కొనసాగుతున్నారని నమ్ముతూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ మరి ఈ ఉదయం కూడా మీతో కలిసి దేవుని యొక్క నామమును ఘనపరచటానికి, దేవుని మాటలు వినటానికి దేవుడు కృప చూపినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మీ కుటుంబము, భార్య, భర్త, పిల్లలు అందరూ క్షేమంగా ఉన్నారు అని తలంచుతున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి మీరు కూడా ఈ చిన్న పరిచర్య కొరకు మీ వంతులో మీరు ప్రార్థించండి. అలాగే సహకారులుగా ఉండండి. మరి 27, 28, 29 3 రాత్రులు మరి ఉపవాస పండుగలు ఏర్పాటు చేయడం జరిగింది. తెలిసిన వారు తెలియని వారికి తెలియచేయండి. మీకున్న అవకాశాన్ని బట్టి పాల్గొనమని మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాం. చూడండి, ఈనాటి వాక్యము కీర్తన గ్రంథం 97వ అధ్యాయము 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి. ఆయనకు ఒక ప్రశ్న వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. ఏమొచ్చిందంటే, మేము దేవుని ప్రేమిస్తున్నాం అని చెప్తున్నారు. ఎవరిని అడిగినా దేవుని ప్రేమిస్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, ఆరాధిస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం అని. మరి దేవుని ప్రేమిస్తున్నాం, ఇది కానుకలు ఇస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం అన్నారు కదా. మరి దేవుని ప్రేమిస్తే మీలో మరలా చెడు ఎందుకు వస్తుంది? చెడు అభిప్రాయాలు, చెడు తలంపులు, చెడు వ్యసనాలు, చెడు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? అందుకనే ఈ భక్తుడు అనుభవంగా ఒక చక్కటి విషయాన్ని అంటున్నాడు. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకునుడి. నిజంగా మీరు ప్రేమిస్తున్నారంటే మీరు చెడు అనేటువంటి దాన్ని అసహించుకోండి. ప్రేమిస్తున్నామని పైకి చెప్పుకోవటం కాదు. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి చెడుతనాన్ని అసహించుకోవాలి. చెడుతనాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు అని అంటే దేవుణ్ణి అసహించుకుంటున్నాడని అర్థం. చెడుతనాన్ని దూరపరుస్తున్నాడంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడని అర్థం. కనుక ఈ ఉదయాన్న ఈ మాట మీరు తెలుసుకొని, నువ్వు దేవుని ప్రేమించేవాడువా? అయితే నీ దగ్గర ఎందుకు చెడు ఉంది? చెడు ఉంటుంది అని అంటే దేవుని ప్రేమించేవాడుగా లేవు అని అర్థం. భక్తులు చాలామంది దేవుని ప్రేమిస్తున్నాము అన్నవారు వారి జీవితాల్లో చెడును తీసివేసుకున్నారు. దేవుని ప్రేమిస్తున్నామని చెడులో ఉన్నవారు నశించిపోయారు. కనుక యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకోండి. ఈ రోజు నుంచి అయినా నీకున్న చెడుతనాన్ని అసహించుకో, దేవుని ప్రేమించు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, ఉదయం మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, కృపను బట్టి, లేవనెత్తిన విధానాన్ని బట్టి, భార్య, భర్తలు, పిల్లలు, కుటుంబాన్ని క్షేమంగా ఉంచినందుకు వందనాలు. ఈరోజు పగలు అయా మరల రాత్రి ప్రతి పనిలోనూ, ప్రతి ప్రయాణంలోనూ క్షేమం దయచేయమని, మేము మిమ్మల్ని ప్రేమించేవారం అయితే మాలో చెడును అసహించుకునే ఆలోచన, బుద్ధి దయచేయండి. గ్రామానికి, కుటుంబానికి క్షేమం దయచేయండి. మాకు ఇచ్చిన ఈ చిన్న పరిచర్య, అనుదిన ప్రార్థన కార్యక్రమం వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ.